సర్కారు అన్ని వక్ర మార్గాలు వంకర వ్యూహాలే. ఎన్నికల వేళ అవి మరింత ముమ్మరంగా తెరపైకొస్తున్నాయి. తన అనుకూల అధికారుల ద్వారా ప్రభుత్వ కార్యక్రమం ముసుగులో పార్టీ ప్రచారం చేసుకోవడమే దీని లక్ష్యం. ఇందులో భాగంగా కుల సమాచార సేకరణ, పునః పరిశీలన పేరిట రెవెన్యూ సిబ్బందిని గ్రామ, వార్డు స్థాయిల్లో ఇంటింటికి పంపేందుకు వైసీపీ సర్కార్ ప్రయత్నిస్తుంది. దీనికి సుమోటో కుల ధృవీకరణ పత్రాల పరిశీలన అనే పేరు పెట్టింది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలో ఇటీవల కీలక బాధ్యతల్లోకి వచ్చిన ప్రభాకర్ రెడ్డి అనే అధికారి జగన్మోహన్ రెడ్డి కోసం ఎన్నికల వేళ ఈ డ్రామాకు తెరలేపినట్లు సమాచారం. ఈ కార్యక్రమాన్ని ఇప్పటికిప్పుడే అమలు చేయాలంటూ జిల్లా జాయింట్ కలెక్టర్లు, మండల తహసీల్దార్లను ఆయన ఆదేశించారు. వెంటనే పని ప్రారంభించాలంటూ వాట్సాప్ ఆదేశాలిచ్చారు. కోడ్ అమల్లో ఉన్నందున ఇలా చేయలేమని జేసీలు చెప్పినా ఆయన పట్టించుకోలేదు. ఈ పని చాలా ముఖ్యం, చేసి తీరాల్సిందే అని ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. కానీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి కేసులో ఇరుక్కోవడానికి తాము సిద్ధంగా లేమంటూ పలువురు జేసీలు తేల్చి చెప్పేశారు. దీంతో సీన్ రివర్స్ అయింది. అయితే ప్రభాకర్ రెడ్డి తనపై పై అధికారికే తెలియకుండా ఈ తతంగమంతా నడుపుతున్నట్టు తెలిసింది. కుల, ఆదాయ, స్థానికత, ఫ్యామిలీ మెంబర్ ధృవీకరణ పత్రాలు పొందేందుకు ఒక పద్ధతి ఉంది. తొలుత విద్యార్థులు తమకు అవసరమైన సర్టిఫికెట్ల కోసం స్థానిక మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. గ్రామ లేదా వార్డు రెవెన్యూ అధికారి దీన్ని పరిశీలిస్తాడు. అర్హులని తేలితే తహసీల్దార్ ఆమోదంతో కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేస్తారు. ఇది ఇప్పుడు అమల్లో ఉన్న విధానం. కానీ ఎన్నికల సమయంలో రెవెన్యూ సిబ్బందిని ఇంటింటికి పంపించి పరోక్షంగా జగన్ భజన చేయించేందుకే సుమోటోను తెరపైకి తెచ్చారు. అంటే గ్రామ, వార్డు రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వారిది ఏ కులమో ఏ మతమో తెలుసుకుంటారు. దరఖాస్తు చేసుకోకున్నా వీళ్లే సుమోటోగా కుల ధృవీకరణ పత్రం జారీ చేస్తారు. పనిలో పనిగా జగన్ అనుకూల ప్రచారం కూడా చేయడమే దీని అసలు ఉద్దేశం. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఉపాధి హామీ పథకం, సాధికారిక సర్వే డేటాల రూపంలో సర్కారు వద్ద ప్రజలకు సంబంధించిన సకల సమాచారం అందుబాటులో ఉంది. ఆ డేటా ఆధారంగా కుటుంబంలో ఒకరికి కుల ధృవీకరణ పత్రం ఇంతకు ముందే ఇచ్చి ఉంటే మిగిలిన వారికి పెద్దగా విచారణ లేకుండానే సర్టిఫికెట్లు ఇవ్వాలని జీవో 483 చెబుతోంది. పైగా కుల ధృవీకరణ పత్రాలు అందరికీ అవసరం ఉండదు. కానీ మీరే ఇంటింటికి వెళ్లండి, అందరికీ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వండి అని ప్రభాకర్ రెడ్డి ఆదేశించడం గమనార్హం. రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఎన్నికల నిర్వహణ విధుల్లో తలమునకలయ్యారు. ఈ సమయంలో సుమోటో కుల ధృవీకరణ స్కీమ్ను తెరపైకి తేవడంతో వారంతా తలలు పట్టుకుంటున్నారు. నిజానికి జూన్లో కొత్త విద్యా సంవత్సరం మొదలవుతుంది. కులం, ఆదాయ సర్టిఫికెట్లు అప్పుడు అవసరమవుతాయి. రాష్ట్రంలో ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 12న పోలింగ్ ఉంటుంది. ఇక జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత సుమోటో కార్యక్రమం చేపట్టవచ్చు. కానీ కోడ్ అమల్లో ఉన్నప్పుడే రెవెన్యూ సిబ్బందిని ఇంటింటికి తిప్పాలనే ఆలోచన వెనుక అసలు వ్యూహం వేరే ఉంది. సర్టిఫికెట్ల పేరిట సిబ్బందిని ఇంటింటికి పంపించి జగన్ అనుకూల ప్రచారం చేయించాలన్నది అసలు కోణమని ఆ వర్గాలు చెబుతున్నాయి. సమీకృత కుల ధృవీకరణ పత్రాల విన్నపాలను వీఆర్ల లాగిన్ కు పంపించాం. ఎన్నికల సమయంలో ఈ పనిని తక్షణమే చేపట్టాలా, వీఆర్ఓలకు ఆదేశాలు ఇవ్వండి అని బుధవారం జేసీలు అలాగే తహసీల్దార్లకు పంపించిన వాట్సాప్ ఆదేశాల్లో సీసీఎల్ఈ అధికారి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. అయితే పలువురు జేసీలు ఈ పని చేయలేమని చేతులెత్తేశారు. దీంతో గురువారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని, అందులో అన్ని విషయాలు మాట్లాడదామని చెప్పారు. రంజాన్ పండుగ సందర్భంగా గురువారం సెలవు రోజు అయినా ఈ పనిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జేసీలను దారికి తీసుకొచ్చి సుమోటో కార్యక్రమం అమలు చేయాలని ప్రభాకర్ రెడ్డి గట్టి ప్రయత్నమే చేశారు. అయితే జేసీల నుంచి సానుకూల స్పందన రాలేదు.